మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీపై ఎందుకు సీరియస్ అయ్యారు? ఇప్పుడు ఇండస్ట్రీ అందరూ కూడా ఈ దుమారంపై ఎలా రియాక్ట్ అవుతుంది? దీని వెనక్కున్నటువంటి కారకులు ఎవరు? నిజంగానే పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమాకు ఇబ్బందులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇండస్ట్రీలోని కొంతమంది వ్యక్తులు చేశారా? ఎస్, వీటి గురించి మాట్లాడదాం. మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఒక స్టార్ హీరో. అంటే ఇప్పుడు ఆయన పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు, ఏపీ గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఆ స్థాయిలో ఆయన బహిరంగంగా ఒక లేఖ రాయడం, అంటే ఆయన పేషీ నుంచి బయటకు రావడం లేక, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన మంత్రి కందుల దుర్గేష్ ఏకంగా విచారణ కమిటీ ఆదేశించడం, అలాగే హోంశాఖ సెక్రటరీకి ఫిర్యాదు చేయడం, ఇవన్నీ చూస్తే పెద్ద కుట్రే ఉందనుకోవచ్చా? ఇదంతా ఏంటంటే అండి, ఎవరైతే గుత్తాధిపత్యం ఉందో, ఎవరైతే డిఆర్లు అన్నీ కూడా ఒకరి చేతుల్లో ఉన్నాయో, ఎవరైతే క్యాంటీన్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయో, ఎవరైతే సమాసాలు అమ్ముకుంటున్నారో, ఎవరైతే మొత్తం టోటల్గా డిఆర్ని ఒరిజినల్ డిఆర్ ఓనర్ని ₹1,00,000 తీసుకొని వారానికి 5 లక్షలు కాజేస్తున్నారో, నెలకి 100 కోట్ల రూపాయలు, నెలకు సంవత్సరానికి 1,200 కోట్ల రూపాయలు ఇది మధ్యవర్తుల ద్వారా వెళ్తుందో, ఇది నిజమైన ఎగ్జిబ్యూటర్కి కానీ డిస్ట్రిబ్యూటర్కి కానీ నిర్మాతకు కానీ వెళ్లకుండా సంవత్సరానికి 1,200 కోట్ల రూపాయలు ఈ మధ్యవర్తికి వెళ్ళిపోతుంది. వాళ్ళే ఈ కుట్ర పన్నారు. వాళ్ళే మొత్తం టోటల్గా మా దగ్గర ఇన్ని రియాట్లు ఉన్నాయి, మేము మొత్తం టోటల్గా ఏవైనా చేయగలం, పార్టీని సినిమా రిలీజ్ చేయాలన్నా, డేట్ ఇవ్వాలన్నా, మేము ఆపాలన్నా, ఏ హీరోగా పెద్ద హీరోని చేయాలన్నా, జీరోని చేయాలన్నా మా తర్వాతే ఇంకో డిస్ట్రిబ్యూటర్ రాకూడదు, ఇంకో ఎగ్జిబ్యూటర్ రాకూడదు, సినిమా థియేటర్ మాకే ఇవ్వాలి, లేదంటే మూసేసుకోవాలి. ఆ పరిస్థితి తీసుకొచ్చి మా 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 సత్తా ఉంది చూడండి అని ఒక మన కాకినాడలో కుట్ర జరిగింది, రాజమండ్రిలో ఇది ఒక పురుడు పోసుకుంది. మొత్తం టోటల్గా అన్ని దిక్కలా కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో 18వ తారీఖు నాడు దీనికి బంధుకు కాల్ ఇచ్చారు. దాన్ని ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరంటే ఒక దిల్రాజు గారు, రిలీజ్ ఓనర్స్ దిల్రాజు గారు, ఒకటి అరవింద్ గారు, ఒకటి సురేష్ బాబు గారు, ఒకటి ఏసియన్ సునీల్. వీళ్ళంతా ఎందుకు కుమార్ గారు వీళ్ళ మీద మీరు ఆరోపణలు చేస్తున్నారంటే నేను ఆరోపణలు చేయట్లేదని. ఈస్ట్ గోదావరిలో మొత్తం థియేటర్లన్నీ అరవింద్ గారివి, సురేష్ బాబువే. వెస్ట్ గోదావరిలో కూడా వాళ్ళవే. కృష్ణా జిల్లాలో దిల్రాజు గారు, సురేష్ బాబు గారు, అరవింద్ గారివే. హైదరాబాద్లో సురేష్ బాబు గారు, దిల్రాజు గారు, మన సునీల్ గారివే. విశాఖపట్నంలో దిల్రాజు గారివే, సురేష్ బాబువే. మరి ఇంకెవరు థియేటర్లు ఉన్నాయి? మరి వీలే కదా ఇక్కడ మొత్తం తీసుకొచ్చి మొత్తం టోటల్ కుట్ర పన్నింది. ఎందుకు కుట్ర పన్నారు? హరిహర వీరమల్లు సినిమా 12వ తారీఖు రిలీజ్ ఉందని తెలుసు, 5వ తారీఖు కమల్ హాసన్ గారి సినిమా రిలీజ్ ఉందని తెలుసు. ఆల్ ఆఫ్ ది సడన్ ఏ ఎగ్జిబ్యూటర్ చెప్పలేదు బంద్ అని. వీలే 18వ తారీఖు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో బంద్ కాల్ చేస్తున్నాం, మాకు పర్సంటేజ్ సిస్టమ్ కావాలి. ఇది స్మాల్ ఇష్యూ, ఒక చిన్న ఇష్యూ, అది పెద్ద ఇష్యూ కూడా కాదు. ఎందుకంటే పర్సంటేజ్లో ఆడుతున్నారు. ఇప్పుడు 40 వారాలు పర్సంటేజ్లు వస్తున్నాయి, 8 వారాలు రెంట్లు వస్తున్నాయి. దాన్ని పక్కన పడేసేయాలి. దాన్ని తీసుకొచ్చి హరిహర వీరమల్లు రిలీజ్ ఉందని తెలుసుండి కూడా 18వ తారీఖు నాడు మీటింగ్ పెట్టి అక్కడ దిల్రాజు గారు, సురేష్ బాబు గారు, సునీల్ గారు, మొత్తం దామోదర్ ప్రసాద్ గారు, భరతభూషణ్ గారు అందరూ ఉండి 1వ తారీఖు ఇవ్వకపోతే, మీరు 1వ తారీఖులో పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వకపోతే మేము బంద్ చేస్తాం, ఇది నా శాసనం, నా మాటే వేదం అని చెప్పి మొత్తం టోటల్గా అందరికీ చెప్పడం జరిగింది. అయిపోయిన తర్వాత మొత్తం ఇది రచ్చకెక్కింది. మొత్తం టోటల్గా ఎగ్జిబ్యూటర్లు అందరూ కంప్లైంట్ ఇచ్చారు. ఎవరికి? కందుల దుర్గేష్ గారికి. సార్ మాకు అంత షాక్, నేను షాకే, నేను ఒక ఎగ్జిబ్యూటర్నే, ఎవరికి తెలియదు. సడన్ గా బంద్ అని టీవీలో చూస్తున్నప్పుడు ఏంటిది అని మొత్తం కనుక్కుంటే నేను జాయింట్ సెక్రటరీ ఆఫ్ కౌన్సిల్, ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఏంటి అసలు విషయం ఏంటి అంటే లేదు ఇలాగ దిల్రాజు గారు మన చైర్మన్, ఎగ్జిబ్యూటర్ చైర్మన్ చేసి నేను మీటింగ్ పెట్టమని చెప్పాడంట. మీటింగ్ పెట్టమని చెప్పి మొత్తం అందరూ కలిపి లీజ్ ఓనర్స్ అందరూ 40 మంది వచ్చారు, ఒరిజినల్ ఓనర్స్ 10 మంది తెలంగాణ నుంచి వచ్చారు, వచ్చి బంద్ చేశారు. అది బంద్ అని చెప్పేశారు. ఓకే, ఆంధ్రప్రదేశ్లోకి ఎవరికి తెలియదు. తిరిగిగా మొత్తం టోటల్గా బంద్ అంటే అసలు రాక సినిమాలే థియేటర్లు లేవు, థియేటర్లు ఆల్రెడీ బంద్ ఉన్నాయి. మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం హరిహర వీరమల్లు సినిమా కోసం, ఇప్పుడు బంద్ ఏంటి? ఆ థియేటర్లు ఆల్రెడీ ఏంటి బంద్ అని చెప్పి అసలు డౌట్ వచ్చి ఏమంటే మేము సినిమా థియేటర్లు ఇప్పుడు బంద్ చేయాలనుకోవట్లేదు, అసలు మాకు సంబంధం లేదు అని చెప్పి కొంతమంది వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు.
అంటే నేరుగా కందుల దుర్గేష్ గారికి నేరుగా స్వయంగా వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చారా? చెప్పడం ఎగ్జిబిటర్స్ అందరూ కూడా చెప్పడం జరిగితే ఆయనకి డౌట్ వచ్చింది, ఏంటి ఇది విషయం, అసలు దీని మీద ఎంక్వైరీ చేయండి, అసలు విషయం విచారణకు ఆదేశించండి, ఎందుకు సినిమా రిలీజ్, ఆయన సినిమా ఉంటప్పుడు ఎందుకు చేస్తున్నారు ఇది. అప్పుడు చేసిన వెంటనే అప్పటికప్పుడు ఫోన్ చేసి ఉదయం నేను 11 గంటలకి మేము బంద్ అని చెప్పలేదు, ఆటోమేటిక్గా సినిమాలన్నీ ఆడుతుంటే మేము మళ్ళీ కమిటీ వేస్తామని చెప్పారు. అసలు కమిటీ ఏంటి, బంద్ ఏంటి, ఇవన్నీ ఏంటి అంటే నువ్వు లీజుకి తీసుకున్నావు, నీకు నడవలేకపోతే వదిలేయి, నువ్వు నడవలేకపోతే వదిలేయి అంతే తప్ప నువ్వేంటి, నీ బ్లాక్మెయిలింగ్ ఏంటి, మీ బ్లాక్మెయిలింగ్ ఏంటి? ఒరిజినల్ ఎగ్జిబిటర్ని బ్లాక్మెయిల్ చేస్తావు, డిస్ట్రిబ్యూటర్ని బ్లాక్మెయిల్ చేస్తావు, ప్రొడ్యూసర్ని బ్లాక్మెయిల్ చేస్తావు. మీకు ఇదంతా తీరమ సూత్రధారు ఏంటంటే హరిహర వీరమల్లు సినిమా మైత్రి సంస్థ ఏదో నెగోషియబుల్ చేస్తుంది, లేకపోతే సితారా చేస్తుంది, మీరు చేస్తున్నారు, చేయండి, తప్పలేదు. ఎవరి ఇష్టం ఉంటే ఆ రేటు ప్రకారం కొనుక్కోండి. డీల్ అయ్యింది, ఓకే, కాక ఎక్కువ బడ్జెట్ అయ్యింది, ఆ బడ్జెట్ ఎలా తీర్చాలో పవన్ కళ్యాణ్ గారు కూడా రికమెండ్ చేసి పాపం ఏదో ప్రయత్నం చేస్తున్నారు. మంచి చెయ్యండి ఇండస్ట్రీకి, చెడు చెయ్యొద్దు. ఆ సినిమాని మీకే డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేయాలి, లేకపోతే ఇన్ని థియేటర్లు మా దగ్గర ఉన్నాయి, మేము బంద్. ఇస్ అ బ్లాక్మెయిలింగ్. మీ బ్లాక్మెయిలింగ్ కాకపోతే ఏం చేశారు మీరు? అంటే ప్రొడ్యూసర్ని ఇండైరెక్ట్ గా బ్లాక్మెయిల్ చేశారనుకోవచ్చా? హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ని ఆ బ్లాక్మెయిల్ చేశారు కాబట్టి మీకు అధికారి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రిటర్న్ గిఫ్ట్ అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రిటర్న్ గిఫ్ట్ అంటే నేను మీకు చేసిన మంచిదనానికి నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చాలా థ్యాంక్స్ అని చెప్పాడు. అంటే ఇంక అంతగానే అర్థం ఏముందండి? ఇప్పుడు ఆ సినిమాని రిలీజ్ చేయడానికి అంటే మీరేం చూపిస్తున్నారు? మీ బలం చూపిస్తున్నారా? మా దగ్గర ఇన్ని థియేటర్లు ఉన్నాయి, మేము చెప్పకపోతే మా శాసనం అనా ఏంటది? దిల్ రాజు గారికి ఆయన ఎంత చూశాడు? అవును, దిల్ రాజు గారిని ఒక స్టేజ్ లో, గేమ్ చేంజ్ స్టేజ్ లో ఈ డబ్బులు ఇస్తేనే కానీ నా పార్టీ చాలా అవసరం టైంలో ఇచ్చాడు అని చెప్పాడు. ఆయన నేరుగా ఆయన స్వయంగానే చెప్పారు, వకీల్ సాబ్ సినిమాకి సంబంధించిన ఇచ్చిన రెమ్యునరేషనే నేను పార్టీని నడపగలిగాను అన్నారు ఆయన. ఎస్, గోపాల సినిమా నిర్మాతగా మీకు ప్రొడ్యూసర్ చేశాడు సురేష్ బాబు గారిని. ఆయన ప్రొడక్షన్ ఇచ్చాడు, సినిమా ఇచ్చి ఆయన సినిమా డిస్ట్రిబ్యూషన్ మొత్తం టోటల్గా మళ్ళీ ఆయనే కొనుక్కొని బయటకు వైజాగ్ మాకు ఇచ్చాడు. ఇదేం తప్పు? ఆయన అంత మంచి చేసిన వ్యక్తి మీ అందరికీ. స్వయాన అరవింద్ గారికి బావగారి తమ్ముడే. ఇదే మీ రిలేషన్షిప్. ఒకళ్ళు ఓకే, తెలుసో తెలియకో ఎవరో బంద్ అన్నారు అనుకోండి, ఖండించాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? మాట్లాడాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? ఏమనుకుంటున్నారు? రేపు సినిమా రిలీజ్ ఉంది, మనం ఆల్ ఆఫ్ ది సడన్ బంద్ అనుకుంటే వాటి డిస్ట్రిబ్యూటర్లు ఏమవుతారు, ఆ ఎగ్జిబ్యూటర్లు ఏమవుతారు, నిర్మాతలు ఏమవుతారు? నిర్మాత అనౌన్స్ చేసుకున్నాడు, డేట్ అనౌన్స్ చేసుకున్నాడు, చెప్పాలా? మాట్లాడాలా? మాట్లాడకుండా బంద్ నా మాటే శాసనం అంటావా? ఏంటి నీ మాట? అంటే ఈ నలుగురు గుత్తాధిపత్యంలో ఉందా ఇండస్ట్రీ మొత్తం, థియేటర్లన్నీ కూడా 2 రాష్ట్రాల్లో? ఈ నలుగురే నడుపుతున్నారు. నిర్మాత లేడు, ఈ డిస్ట్రిబ్యూటర్ లేడు, ఎగ్జిబ్యూటర్కి ₹1,00,000 తీస్తారు రెంట్, 5 లక్షలు కలెక్ట్ చేస్తున్నారు. ఇది నేను ఒకటే చెప్తున్నా, ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నా, రండి కూర్చుందాం, డిబేట్ చేద్దాం. నేను విట్నెస్ ప్రూఫ్స్తో సైతం తీసుకొస్తా. మీరు తీసుకున్న థియేటర్ ఎంత, మీరు వేస్తున్న రెంట్ ఎంత, ప్రూఫ్ చేస్తే మీరు ఆ థియేటర్ వదిలేసి ఆ పాప్కార్న్లు అన్ని మీరు ₹12 పాప్కార్న్ అమ్ముతారా? మీరు ₹270 కూల్ డ్రింక్ ₹25 అమ్ముతారా? సమోసా ₹170 బదులు ₹20 అమ్ముతారా? పార్కింగ్ ₹50 తీసుకుంటారా? ఒకవేళ నేను ప్రూవ్ చేయలేకపోతే నేను పాదాభివందనం చేస్తా, ఛాలెంజ్ చేస్తున్నా 5గురికి. అంటే పద్ధతి ఎలాగుంటుందంటే అండి, మీరు తీసుకోండి, మీరు తినండి, మీరు చెయ్యండి. ఎగ్జిబ్యూటర్ ఏంటంటే మా తాతల నాటి థియేటరు, మేము ఎప్పటి నుంచో ఈ థియేటర్ ఏంటంటే మా ఊర్లో ఉండాలో ఒక పేరు కోసం మేము థియేటర్ ఉంచామని తప్ప 100 కోట్ల ప్రాపర్టీ మేము అపార్ట్మెంట్కో అద్దెకో గొడవకో ఇస్తే వస్తాయి. కానీ ఏంటంటే ఒక పేరు కోసం నడుపుతూ ఎంతో కొంత థియేటర్ని వీళ్ళకి ఇచ్చారు రెంట్కి. ఒక ఊర్లో 70,000 రెంట్కి ఇస్తే 1,70,000 వారానికి వేస్తున్నారు. నెలకు 70,000 ఇచ్చారు, నెలకు 70,000 రెంట్, వారానికి 1,70,000 వేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. 3 లక్షలు రెంట్, 8 లక్షల రూపాయలు వారానికి రెంట్. అంటే ఈ సమస్య ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కానీ ఇప్పుడే ఎందుకు రైజ్ చేశారు? ఇది ఎప్పుడో నడుస్తుంది. ఇది ఓన్లీ హరిహర వీరమల్లప్పుడు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు అడిగినా, దుర్గేష్ గారు అడిగినా, నట్టి కుమార్ అడిగినా ఇప్పుడు ఎందుకు వచ్చింది బంద్ కాదని అడుగుతున్నాం. ఇప్పుడు భీమా నాయక్ అప్పుడు మీరు ఇబ్బంది పెట్టారు. ఇదే పేరున ఈ పెద్ద మనిషి, ఈయన సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ కౌర్లు చెప్తున్నాడు,
పెద్ద మనిషి వీరి ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని, జాయింట్ కలెక్టర్ని అందరినీ పెట్టి థియేటర్ల దగ్గర మూసేయండి, పవన్ కళ్యాణ్ సినిమా ఎయ్యును అంటేనే క్లియరెన్స్ ఇవ్వండి అని చెప్పిన వ్యక్తి ఈ పేరు నాని. విశ్వాసం ఉందా? సినిమా ఇండస్ట్రీని దిగజార్చిన వ్యక్తి ఈ పేరు నాని. ఈ విజయ్ కుమార్ రెడ్డి ఈయన కలిపి సినిమా ఇండస్ట్రీ సర్వనాశనం చేసి 1/2 కిలోమీటర్ నడిపించి జగన్మోహన్ రెడ్డి దగ్గర నించోబెట్టిన వ్యక్తి వీళ్ళు. ఇలా మాట్లాడతారు. సినిమా ఇండస్ట్రీ కోసం వీళ్ళు మాట్లాడతారా? ఈయన పేరు నాని మాట్లాడతాడు. సినిమా ఇండస్ట్రీ ఇదే భీమానాయక్ సినిమాకి 35 రూపాయల టికెట్ అమ్మాలి. బ్లాక్ టికెట్లో లాగే 30, 35, 5 అని. ఇదే విజయనగరం జిల్లాలో థియేటర్లు సెలెక్ట్ చేయండి, మీరు సినిమా తీసేస్తానంటే థియేటర్ ఓపెన్ చేస్తాం అని అఫిడవిట్ రాయించుకొని వదిలిన జాయింట్ కలెక్టర్ చెప్పమనండి. ఆ రోజు అలాగా ఆయన ఇబ్బంది పడ్డాడు. ఒబ్బరో సినిమాకి వచ్చి 100 కోట్లు దాటలేదు కాబట్టి మేము నీకు టికెట్లు ఇవ్వనన్నారు. ఆ రోజు ఓకే బాధపడ్డాడు. ఈ రోజు గవర్నమెంట్ వచ్చి మన వాళ్ళు, మన కుటుంబం, మన ఇండస్ట్రీ అని మంచి చేసినందుకు ఆయనకు రిటర్న్ గిఫ్ట్ మీరు ఇచ్చింది. ఆయన మన ఇండస్ట్రీ అనుకున్నది మీరు ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారికి సంవత్సరం ముందే ఇచ్చారు మీరు. ఆయన అరెస్ట్ చేసినప్పుడే ఆయన ఇండస్ట్రీ మన వాళ్ళని చెప్పి ఏది కావాలంటే చేసి ఇండస్ట్రీ కోసం అన్నీ చేస్తే, ఈ రోజు 2 సార్లు సురేష్ బాబుకి ఎంపీ ఇస్తే, ఈ రోజు మొత్తం స్టూడియోకి స్థలం ఇస్తే ఆయన ఏమి చేసా, చంద్రబాబు నాయుడు గారి కోసం మేము ఎందుకు మాట్లాడాలి, సినిమా ఇండస్ట్రీకి ఏం సంబంధం అని అడిగాడు ఈ సురేష్ బాబు అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినా జనాలు మర్చిపోలేదు. ఈ ఇండస్ట్రీ అందరూ జగన్మోహన్ రెడ్డి భయపడి బల్లల కింద దాక్కున్నారు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పోన్లే, మన ఇండస్ట్రీ సున్నితమైన ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీలో ఒక న్యూస్ ఛానల్లో నేను కూడా ఒక చీఫ్ గెస్ట్గా వస్తే నేను కూడా అక్కడికి వెళ్ళాను. నేను కూడా స్టేజ్ మీద ఉంటే ఒక్క మాట అన్నాడు, సినిమా ఇండస్ట్రీలో ఏదైనా జరిగితే కూడా దయచేసి సినిమా ఇండస్ట్రీ మీద ఎవరు కూడా మాట్లాడొద్దు, ఎందుకంటే రాజకీయానికి గుడి కట్టొద్దు, సినిమా ఇండస్ట్రీ సున్నితమైన ఇండస్ట్రీ, వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతుంటారు అని ప్రతిసారి కవర్ చేసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనకి ఏం కావాలో చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన కాదు కూడా మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామంటే మనకు అంతకన్నా ఇంక నీచమైన ఉందా? అలాంటి వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టామంటే మన అంతకన్నా నీచమైన ఉందా? ఆయన సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకోవాలి, కష్టపడాలి, ఆ సినిమా రిలీజ్ చేసి ఓపెన్ చేయాలని చూడాలి. అలాంటి వ్యక్తిని కూడా మనం ఇబ్బంది పెట్టామంటే మరి ఆయనంతా ఆయనే పవన్ కళ్యాణ్ గారే లెటర్ వదిలేరు. గుత్తాధిపత్యం ఉండకూడదు, మీకు ఎవరైనా సరే అసోసియేషన్ నుంచి రావాలి అని చెప్పే అంతటి వర్క్ వచ్చింది అంటే మనం చేసిన తప్పేంటి? ఈరోజు బన్నివాసు గారు చెప్పారు మాట, మనం ఆయన చేసాం, మనం ఏం చేస్తాం మనకు అర్థం కావట్లేదు. నాగవంశీ గారు చెప్పారు, ఆయన ఇబ్బంది పెట్టాం. మరి అది మనం తెలుసుకోగలగాలి. అంటే ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉండే వ్యక్తుల సినిమాలకే ఈ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఏముండదండి. ఇప్పుడు నేనేమంటాను, సామాన్యంగా ఈ మధ్యలో గుత్తాధిపత్యం ఎవరున్నారో వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ 5గురిని తీసేస్తే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ థియేటర్లో వచ్చి ఓనర్ల దగ్గర ఉంటే, డిస్ట్రిబ్యూటర్లు ఉంటే స్వేచ్ఛగా సినిమా తీసుకుంటుంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. నేను ఒక్క మాట చెప్తున్నాను కదా, ఎగ్జిబ్యూటర్ తినట్లేదు డబ్బు, డిస్ట్రిబ్యూటర్ తినట్లేదు డబ్బు, ప్రొడ్యూసర్ తినట్లేదు డబ్బు. 1200 కోట్ల రూపాయల నుంచి 1500 కోట్ల రూపాయల దాకా ఈ మధ్యవర్తులు తింటున్నారు. ఇది వాస్తవం. 100% రిటర్న్ ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన చాలా మంచోడు, ఎదుటి వాళ్ళ కోసం మంచి జరగాలో చూసే వ్యక్తి, ఎదుటి వాళ్ళు బాగుండాలో చూసే వ్యక్తి, ఎదుటి వాళ్ళతో మనకి ఎందుకులే పాపం వాళ్ళు కూడా బాగుండాలనుకునే వ్యక్తి చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తులకి మోసం చేసిన వ్యక్తులకి ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం. నడి రోడ్డు మీద పడిపోతారు, సర్వనాశనం అవుతారు. ఆయన మోసం చేసే వ్యక్తులు సర్వనాశనం అవుతారు. ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్నాయని ఆదుకున్నాడే తప్ప ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన కక్ష సాధింపు చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆయన మోసం చేయాలనుకున్నా నడి రోడ్డు మీద పడిపోతారు. మీరు ఇతను కేసులో మీరే చూస్తారు. రిటర్న్ గిఫ్ట్ అనేది ఆయన 2 విషయాలు. ఆయనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే పేద ప్రజలకి, నిర్మాతలకు, ఒరిజినల్ ఎగ్జిబ్యూటర్లకు, అందరికి డిస్ట్రిబ్యూటర్లకు బాగా ఉండే విధంగా, అన్ని బాగుండే విధంగా చేద్దాము అని డిసైడ్ అయ్యాడు. ఈసారి ఇండివిజువల్గా మా తమ్ముడు, మా కులం, మా రిలేషను, మా రూమ్మేట్లు అని ఎవరిని కాకుండా ఆర్గనైజేషన్స్తో మాత్రమే వస్తారు, వస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం అని చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు.
ఆర్గనైజేషన్ ద్వారా నడిపించండి. నిర్మాత సినిమా తీసిన నిర్మాత బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ఎగ్జిబ్యూటర్ బాగుండాలి, అలాగే సామాన్య ప్రేక్షకుడు కూడా సినిమా సామాన్యంగా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.